నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో బీఆర్ఎస్ నడుస్తోందన్న సీఎం రేవంత్. చట్టబద్ధ పాలనపై సుద్దులు చెప్పాల్సిన పని లేదని చురకం. ఫార్ములా కేసులో క్వాష్ పిటిషన్పై సుప్రీంలో కేటీఆర్ కు చుక్కెదురు. న్యాయపరమైన అంశాలను వినియోగించుకుంటామన్న బీఆర్ఎస్. తెలుగు లోగుళ్లలో ఘనంగా కనుమ వేడుకలు. రాష్ట్రంలో పతంగుల జోరు, ఏపీలో ఆకట్టుకున్న ప్రభలు. డిమాండ్ల సాధనపై వెనక్కి తగ్గని పంజాబ్ రైతులు. దళ్లేవాల్కు మద్దతుగా 111 మంది ఆమరణ నిరాహార దీక్ష. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు కేజ్రీవాల్ సిసోదియాకు చెక్కులు. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణకు కేంద్ర హోంశాఖ అనుమతి. ఐర్లాండ్తో 3వ వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు రికార్డుల మోత. 435 పరుగుల అత్యధిక స్కోరు, 304 పరుగులతో జయభేరి. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడుస్తూ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ఎస్ గా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 40 ఏళ్లుగా సొంత కార్యాలయం లేకుండానే కాంగ్రెస్ పార్టీ దేశానికి సేవలు అందించిందని తెలిపారు. ప్రపంచంలోనే మేటి దేశంగా భారత్ను తయారు చేసేందుకు భవిష్యత్తు ప్రణాళికలు తయారు చేసే వేదికగా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ఉంటుందని వివరించారు. బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని విలేకరులు ప్రస్తావించగా ఎవరిపైన దాడి జరిగినా పోలీసులు తక్షణం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ తరహాలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తోందని సీఎం విమర్శించారు. कहीं पर भी कोई किसी के खिलाफ अगर अटैक किए तो पुलिस का कार्रवाई शुरू किए. अब जाकर देखो कहीं पर लॉ एंड ऑर्डर का मुद्दा कुछ आ गया तो तुरंत पुलिस ने इंटरवीन हो गए, कैसे क्रिमिनल केसेस भी बुक किए. मगर पिछले सरकार ने तो वो काम कर रही था तो पुलिस साथ लेकर कांग्रेस के ऑफिसों पे अटैक हो रहा था. मगर इस बार ऐसा नहीं है. कहीं पर कोई गलती हो गई तो भी सरकार सुधारने के लिए कोशिश करे. हमको कोई सिखाने का जरूरी नहीं है. जो बीआरएस है वो बीआरएसएस तो वही आइडियोलॉजी में जाने के लिए कोशिश कर रहे. जो भारतीय जनता पार्टी देश भर कांग्रेस के खिलाफ जो आरोप लगाता है, अभी तेलंगाना में बीआरएस वही आरोप लगा रहा है कि बीआरएस से कुछ सीखने का जरूरी नहीं है. हम लोग कानून सही तरीका से चलाने के लिए कांग्रेस पार्टी कोशिश करेंगे. हम तेलंगाना में वही काम कर रहा है. మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ కార్ రేసుకు చెందిన కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని న్యాయస్థానం స్పష్టం చేయడంతో పిటిషన్ ని కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. కోర్టు నిర్ణయంపై వక్రభాష్యం సరికాదన్న భారాస నేతలు న్యాయపరంగా అందుబాటులో ఉన్న అంశాలు సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. ఈ కార్ రేసు కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు సుప్రీంకోర్టులో నిరాశే మిగిలింది. ఈ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కేటీఆర్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. విచారణలో ఎలాంటి అవినీతి జరగకపోయినా ఏసీబీ దర్యాప్తు చేపట్టిందని కేటీఆర్ వాదించారు. దర్యాప్తు చేస్తే వాస్తవాలు తెలుస్తాయని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజే క్వాష్ చేయాలని కోర్టుకు వెళ్లారని వివరించారు. ఈ వ్యవహారంలో కొన్ని రోజులు ఉపశమనం పొందినట్లు తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 13A కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్న కేటీఆర్ ఆ సెక్షన్ వర్తించదని వాదించారు. అయితే కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాతే గవర్నర్ దర్యాప్తునకు అనుమతిచ్చారని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న తనపై రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని కేటీఆర్ తెలిపారు. ఈ దశలో ప్రతిపక్ష నేతగా ఉంటే ఎదుర్కోవాలి కదా అని వ్యాఖ్యానించిన జస్టిస్ బేలా త్రివేది హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమని తెలిపారు. పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే తాము పిటిషన్ వెనక్కి తీసుకుని మళ్లీ హైకోర్టుకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కేటీఆర్ కోరగా పిటిషన్ ఉపసంహరణకు కోర్టు అనుమతించింది. మళ్లీ హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసు రాజకీయ కక్షతో కూడుకుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ఆక్షేపించారు. ఈ ఫార్ములా కార్ రేస్ కు సంబంధించి క్వాష్ పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. కేసుకు సంబంధించి న్యాయపరంగా అందుబాటులో ఉన్న అంశాలు సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. కోర్టు తీర్పుపై సామాజిక మాధ్యమాల్లో వక్ర భాష్యాలు వద్దని భరత్ కుమార్ హితో పలికారు. రాజకీయ కక్షలతోని బూటక కేసుని ఇవాళ క్రియేట్ చేసినారు. దాంట్లో ఇన్వెస్టిగేషన్ రమ్మనంటే ఏ ఒక్క రోజు కూడా ఇన్వెస్టిగేషన్ ని కేటీఆర్ గారు అపోజ్ చేయలేదు. ఒక అక్యూజ్డ్ కి ఏ అయితే హక్కులు ఉంటాయో ఆ హక్కుల పరిధిలో
వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశాలు ఇవ్వాలని కోరారు తప్ప ఎప్పుడు కూడా దేన్ని కూడా వ్యతిరేకించలేదు. కోర్టు కూడా ఏమన్నది అంటే ఈ స్టేజ్లో మేము ఇంటర్ఫియర్ కావడం కరెక్ట్ కాకపోవచ్చు, విత్డ్రా చేస్తున్నారు. విత్డ్రా చేయడం అనేది కొట్టి పారేయడం కాదండి. అబద్ధాలతోనే అర్ధసత్యాలతోని ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేయడము ఇది నిందనీయము. లీగలీ అవైలబుల్ ఫెసిలిటీ ఫర్ ఆల్ అక్యూస్డ్, ఎవరికైనా అది లీగల్గా అవైలబుల్గా ఉన్నది. దాంట్లో ఒకవేళ యాన్సిపేటరీ బెయిల్ వేసినా కానీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. చట్టం కలిగించిన ఫెసిలిటీని దాని మీద వక్ర భాషలు ఎందుకండి, అవసరమే లేదు. గతంలో కేటీఆర్ పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఎఫ్ఐఆర్ ప్రాథమిక దశ మాత్రమేనని, కేటీఆర్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరగాలంది. నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణ సంస్థకి నగదు బదిలీ జరిగినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారని, ప్రజాప్రతినిధిగా ఆయనకు బాధ్యత ఉంటుందని హైకోర్టు తెలిపింది. కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ ను కొట్టివేయలేమని స్పష్టం చేయగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విధులు అడ్డుకున్న కేసులో పాడి కౌశిక్ రెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. గతంలో ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయగా రేపు కరీంనగర్ న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉందని, ఎల్లుండి వస్తారని, హాజరవుతారని తెలిపారు. ఈ నెల 17న విచారణకి హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. గత డిసెంబర్ 4న తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చిన కౌశిక్ రెడ్డి స్టేషన్ నుంచి బయటికి వెళ్తున్న బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ వాహనానికి తన వాహనాన్ని అడ్డుపెట్టి అనుచరులతో కలిసి హల్చల్ చేశారు. విధులను అడ్డుకోవడమే కాకుండా బెదిరింపులకు దిగిన వ్యవహారంపై ఇన్స్పెక్టర్ ఫిర్యాదుతో అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫిర్యాదుదారు బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కావడంతో దర్యాప్తు అధికారిగా మాసప్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ పరశురామ్ను ఉన్నతాధికారులు నియమించారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా మాసప్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కనుమ వేడుకలు ఘనంగా సాగాయి. పాడి పంటలు సమృద్ధిగా పండాలంటూ రైతులు పశువులకు ప్రత్యేక పూజలు చేశారు. లోగిళ్లలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి మురిసిపోయారు. చిన్న పెద్ద గాలిపటాలు ఎగరేస్తూ ఉత్సాహంగా గడిపారు. చుట్టాలు ఆత్మీయులతో కలిసి పిండి వంటలు ఆరగిస్తూ ఆనందాల్ని పంచుకున్నారు. సంక్రాంతి పండుగను రైతుల పండుగగా అభివర్ణిస్తారు. గింజ నాటింది మొదలు పంట పండేదాకా అన్నదాత వెన్నంటి ఉండి కష్టించే పశువులు, పాలతో తన బిడ్డలతో మన బిడ్డలను సాకుతున్న గోవులకు కృతజ్ఞత తెలుపుకునేదే కనుమ పండుగ. హైదరాబాద్ అల్వాల్లోని ఓ కుటుంబం సంప్రదాయాలు మర్చిపోకుండా పిల్లలకు నేర్పేలా అద్భుత కార్యక్రమం జరిపింది. 2 చిన్నారులు పుట్టమన్నుతో బొమ్మరిల్లు కట్టి మట్టి పొయ్యిపై గురిగిల్లో పరమాన్నం వండి మిత్రులకు తినిపించారు. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ వేళ ధనధాన్యాలతో లోగిళ్లు కలకలలాడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని ఓ కుటుంబం బొమ్మల కొలువు ఏర్పాటు చేసి 3 రోజులుగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉదయం సాయంత్రం పూజలు జరిపి ముత్తైదువులను పిలిచి పసుపు, గంధం, బొట్టు సమర్పించి వాయినాలు ఇస్తామని వెల్లడించారు. బొమ్మల కొలువు నిర్వహణ వల్ల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు. ఈ బొమ్మల కొలువు పెట్టుకునే ఉద్దేశం ఏమిటనంటే, మనం దేశవ్యాప్తంగా మనం ఎక్కడెక్కడికైతే తీర్థయాత్రలు వెళ్తున్నామో, కాశీకి కానీ, రామేశ్వరం కానీ, కన్యాకుమారి కానీ, మధురై కానీ అనేకమంది క్షేత్రాలు తిరిగాము. మేము దాదాపుగా 40 సంవత్సరాలు తిరగని క్షేత్రం అంటూ ఏదీ లేదు. ఈ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ దేవతామూర్తుల యొక్క విగ్రహాలని, ప్రతిరూపాలని గుర్తుగా తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకొని ఈ సంక్రాంతికి మాత్రం బొమ్మల కొలువుగా ఏర్పాటు చేసుకుంటూ మన యొక్క సాంప్రదాయాలను చూసుకుంటూ ఆ విగ్రహాల యొక్క విశిష్టత అవన్నీ తలుచుకుంటూ మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఈ విగ్రహం ఎక్కడి నుంచి ఇచ్చారు, ఈ యొక్క మూర్తి యొక్క విశిష్టత ఏమిటి అన్ని కూడా వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. తాతలు 100 తరాల నుంచి నడుస్తున్న ఈ మన సంస్కృతి ఈ విధంగా పోకూడదు. మన పిల్లలు ఇప్పుడు మా చిన్నప్పుడు మేము చూసాము, మా పిల్లలు చూశారు, ఇప్పుడు మా మనవరాళ్ళు చూస్తున్నారు, మనవాళ్ళు చూస్తున్నారు. ఇలా వాళ్ళ తరం కూడా వాళ్ళు అలా తరతరాలు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఆనందపడాలనే ఉద్దేశంతో మన సంస్కృతిని పోకుండా ఈ బొమ్మల కొలువు, భోగిపళ్ళు, సంక్రాంతి నోములు ఇవన్నీ చేసుకుంటున్నాము. పెద్దపల్లి జిల్లా లింగాపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో పతంగుల పండుగ నిర్వహించారు. రామగుండం నియోజకవర్గ పార్టీ బాధ్యురాలు కందుల సంధ్యారాణి పాల్గొని ప్రధాని మోదీ చిత్రపటంతో ఉన్న గాలిపటాలు ఎగరవేశారు.
సంక్రాంతిని పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాలో ప్రబల తీర్థాలు వైభవంగా సాగాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 170 చోట్ల ప్రబల తీర్థాల ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వైభవానికి సుమారు 450 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో ప్రబల తీర్థం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఏకాదశ రుద్రులు కనుమ రోజున జగ్గన్న తోటలో కొలువు తీరుతారని ప్రతీతి. జగ్గన్న తోట ఉత్సవంలో 11 రుద్రుల ప్రభలు ఒకేసారి భక్తులకు దర్శనమిస్తాయి. 11 గ్రామాల నుంచి యువకులు ప్రదర్శనగా ప్రభలను భుజాలపై మోసుకొచ్చారు. ప్రభలను మోసుకొచ్చే ఘట్టాలను భక్తులు వేలాదిగా తరలివచ్చి తిలకిస్తున్నారు. భక్తులు, యువకులు, మహిళలు ఉత్సాహంగా ఆడిపాడుతూ సందడి చేస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదికగా అంతర్జాతీయ స్వీట్ కైట్ ఫెస్టివల్ ఉత్సాహంగా కొనసాగింది. 19 దేశాల నుంచి వచ్చిన 74 మంది కైట్ ఫ్లయర్లు, దేశంలోని 13 రాష్ట్రాల నుంచి వచ్చిన 54 మంది పతంగుల ప్రదర్శన అమితంగా ఆకట్టుకుంది. మరోవైపు 100కు పైగా చేనేత హస్తకళల స్టాల్స్ లో వస్తువులు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. భోజన ప్రియులకు 1200 స్వీట్ స్టాల్స్, వివిధ రాష్ట్రాలకు చెందిన రుచులను అందించేందుకు ఫుడ్ స్టాల్స్ అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 29 నుంచి జూన్ 19 వరకు ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ ఏపీ సెట్ ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోసం ప్రవేశ పరీక్ష జరగనుండగా మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ఈ ఏపీ సెట్ జరగనుంది. ఈ పరీక్షలు జేఎన్టీయూ నిర్వహించనుంది. డిప్లొమా విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో 2వ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈ సెట్ మే 12న జరగనుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఈ సెట్ ను నిర్వహించనుంది. బీఎడ్ ప్రవేశాల కోసం జూన్ 1న ఎడ్సెట్ జరగనుంది. ఎల్ఎల్బి ప్రవేశాల కోసం లా సెట్, ఎల్ఎల్ఎం కోసం పీజీఎల్ సెట్ పరీక్షలు జూన్ 6న నిర్వహిస్తారు. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్ పరీక్ష జరగనుంది. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల కోసం జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈ సెట్ నిర్వహించనున్నారు. వ్యాయామ విద్య కోర్సులు డీపేడ్, బీపేడ్లో ప్రవేశాల కోసం జూన్ 11 నుంచి 14 వరకు పీఈ సెట్ నిర్వహిస్తారు. హైదరాబాద్లో అక్రమంగా తుపాకులు విక్రయిస్తున్న అంతరాష్ట్ర వ్యక్తిని అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. నిందితుడి నుంచి 3 తుపాకులతో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడు ఉత్తరప్రదేశ్కు చెందిన హరేకృష్ణ యాదవ్గా వెల్లడించిన సిపి సుధీర్ బాబు ఇప్పటి వరకు ఎవరికైనా తుపాకులు విక్రయించాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిందితుడిని పట్టుకున్న పోలీసులకు సిపి రివార్డులు అందించారు. సంపత్ యాదవ్ అనే అతను ఇంకొక నేరస్తుడు, అతను ఇంతకుముందు చేశాడు. ఇది అక్యూజ్ ఇన్ ప్రీవియస్ కేసు ఆల్సో. మనకు ఒక 4 years కింద కూడా ఇక్కడ నేరాలు ఇన్వాల్వ్ ఉన్నారు. ఈ వెపన్ ఎక్కడ కూడా యూజ్ చేసింది కాదు, అతను కొనుక్కొని వచ్చాడు. ఇక్కడ చాలా మటుకు ఈజీగా కుటీర పరిశ్రమ లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నట్టు ఇతను ఇన్ఫర్మేషన్ చెప్పాడు. సంపత్ యాదవ్ పైన మనము ఆల్రెడీ సీరియస్ ఫోకస్ వాచ్ ఉంది. ఇతను కూడా మనము పట్టుకోవడం జరుగుతుంది. తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీ లోపలకు మంచు మనోజ్ వెళ్లేందుకు యత్నించడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. భార్య మౌనికతో కలిసి కళాశాల వద్దకు వచ్చిన మనోజ్ను పోలీసులు గేటు బయటే అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కళాశాల లోపలికి వెళ్లేందుకు అనుమతులు లేవని మనోజ్కు చెప్పారు. పోలీసుల నుంచి నోటీసులు అందుకుని మనోజ్ వెనుదిరిగారు. అక్కడి నుంచి నేరుగా నారవారిపల్లెకు వెళ్లి మంత్రి లోకేష్ను కలిశారు. తర్వాత రంగంపేటలో జరుగుతున్న పశువుల పండుగకు వెళ్లారు. తర్వాత వర్సిటీ వద్దకు రాగా మళ్లీ పోలీసులు అడ్డుకున్నారు. తాత, నానమ్మ సమాధులకు నివాళులు అర్పించేందుకు వెళ్తున్నారని మనోజ్ చెప్పగా అనుమతి లేదని పోలీసులు మరోసారి చెప్పారు. ఈ క్రమంలో ఎవరి అనుమతి అక్కర్లేదంటూ మనోజ్ పోలీసులతో వాదనకు దిగారు. గేట్లు తీయండంటూ మనోజ్ బిగ్గరగా కేకలు పెట్టారు. సీఐతో ఫోన్లో మాట్లాడిన తర్వాత మనోజ్ను పోలీసులు సమాధుల వద్దకు తీసుకెళ్లారు. బయటకు వచ్చాక మాట్లాడిన మనోజ్ కళాశాల హాస్టల్ విద్యార్థులను, స్థానికులను కొందరు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని తన తండ్రికి చెప్పే ప్రయత్నం చేస్తుండటంతో తనను అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. డెబ్బై 7వ సైనిక దినోత్సవాన్ని సైనిక దళాలు ఘనంగా నిర్వహించుకున్నాయి. అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించాయి.
దేశంలో బ్రిటిష్ పాలనకు ముగింపు పలికిన తర్వాత 1949లో ఫీల్డ్ మార్షల్ జనరల్ కెఎం కరియప్ప భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా జనవరి 15న సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. సైనిక దినోత్సవం సందర్భంగా పుణేలో వివిధ సైనిక విభాగాలు కవాతు నిర్వహించాయి. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జవాన్లకు మెడల్స్ ప్రదానం చేశారు. ఆర్మీ డే సందర్భంగా సైనిక బలగాలకు త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని, దేశ భద్రతను పరిరక్షించేందుకు కట్టుబడిన సైన్యం నిబద్ధత అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోందని ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత సైన్యానికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత సైన్యం సంకల్పం, నైపుణ్యం, అంకితభావం అద్భుతమని ప్రశంసించారు. సాయుధ దళాలు, వారి కుటుంబాల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని మోదీ పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సైనిక దళాలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత నావికాదళం ప్రధాన శక్తిగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచంలో భారత్ నమ్మదగిన, బాధ్యతాయుత భాగస్వామిగా గుర్తింపు పొందుతోందని చెప్పారు. ముంబై నావల్ డాక్ యార్డులో 2 యుద్ధ నౌకలు, 1 జలాంతర్గామిని ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. P-15B గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్టులో భాగంగా ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక, P-17A స్టెల్త్ ప్రోగ్రెడ్ ప్రాజెక్టు కింద ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధ నౌకను అభివృద్ధి చేశారు. P-75 ప్రాజెక్టులో భాగంగా ఫ్రాన్స్ సహకారంతో వాక్షీర్ జలాంతర్గామిని రూపొందించారు. గత 10 ఏళ్ల కాలంలో 33 యుద్ధ నౌకలు, 7 జలాంతర్గాములు నావికాదళంలో చేరాయని ప్రధాని తెలిపారు. రక్షణ రంగ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపిన ఆయన దేశ రక్షణ ఉత్పత్తుల విలువ 1.25 లక్షల కోట్లు దాటిందని వెల్లడించారు. భారత రక్షణ పరికరాలను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఉగ్రవాదం నుంచి సముద్ర తీరాలను రక్షించడంలో భారత్ ప్రపంచ భాగస్వామిగా మారాలని మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ముందు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాలకు మళ్లీ చిక్కులు ఎదురయ్యాయి. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై నమోదు చేసిన కేసులో కేజ్రీవాల్, సిసోదియాలను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. ప్రజాప్రతినిధుల్ని విచారించాలంటే ఈడీ ముందస్తు అనుమతి పొందాలని గత నవంబర్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్, సిసోదియాల విచారణకు అనుమతి కోరుతూ గత నెలలో లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు ఈడీ లేఖ రాసింది. ఇందుకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని ఈడీ కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లింది. తాజాగా కేంద్ర హోంశాఖ కూడా 2 విచారణకు అనుమతించింది. త్వరలో మాజీ సీఎం, డిప్యూటీ సీఎంలను ఈడీ అధికారులు విచారించే అవకాశాలు ఉన్నాయి. నూతన మద్యం విధానంపై నమోదు చేసిన కేసులో గతంలోనే కేజ్రీవాల్, సిసోదియాలను ఈడీ అరెస్టు చేసింది. రైతుల డిమాండ్ల సాధన కోసం పంజాబ్, హర్యానా సరిహద్దులోని ఖనౌరి వద్ద 51 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్కు మద్దతుగా మరికొందరు రైతులు నిరాహార దీక్షకు దిగారు. రైతుల డిమాండ్లపై కేంద్రం అవలంబిస్తున్న ఉదాసీన వైఖరిని వ్యతిరేకిస్తూ 111 మంది రైతులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. నల్ల దుస్తులు ధరించి వారంతా నిరసన దీక్ష చేపట్టారు. దల్లేవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు దీక్ష చేపట్టిన రైతులు చెప్పారు. సుదీర్ఘ దీక్ష కారణంగా ఆయన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దల్లేవాల్ కన్నా ముందే తమ ప్రాణాలు బలి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రైతులు చెప్పారు. ఈ దీక్షను అడ్డుకునేందుకు హర్యానా సరిహద్దు సమీపంలో భారీగా పోలీసులు మోహరించారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించిన వంటి డిమాండ్లతో నవంబర్ 26 నుంచి జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.